బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అందరూ అనుకుంటున్నారు వార్ అయిపోయింది, ఇంకా అమెరికా ఏదో సర్ది చెప్పేసింది, వార్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ వార్ ఇంకా అయిపోలేదు. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్లోని ఉత్తర తెహ్రాన్ పై దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. బవోల్సార్ ప్రాంతంలోని రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసింది. కానీ ఇరాన్ ఇప్పుడు ఎందుకు ఊరుకుంటుంది? ఇరాన్లో ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ తిరిగి దాడి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓవైపు ట్రంప్ పరిస్థితి తొందరపడి ఓ కోయిల ముందే కూస్తుంది అన్నట్లుగా ఉంది. ఇండియా పాకిస్తాన్ విషయంలోనూ ట్రంప్ అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా నేను మొత్తం సెట్ చేసేసాను, రెండు దేశాలతో మాట్లాడేశాను, మొత్తం నేనే సంధి కుదిర్చానని మాట్లాడారు. తీరా చూస్తే ఆ తర్వాత పాకిస్తాన్ సీజ్ ఫైర్ని ఎలా వయలేట్ చేసిందో మనం చూసాం. పరిస్థితులు మరొకసారి ఉద్రిక్తంగా మారబోయి ఇండియా నిగ్రహించుకోబట్టి, ఇండియా పీస్ని కోరుకోబట్టి ఆగింది, లేదంటే ఖచ్చితంగా కొనసాగేది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితులు అలా లేదు. ట్రంప్ చెప్పాడు కదా, ఇంకా ఊరుకుందాం అనే పరిస్థితి లేదు. ఇరాన్ కొనసాగిస్తోంది దాడులు, ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా పూర్తిగా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఓవైపు ట్రంప్ ఏమో అంతా సెట్ అయిపోయిందని ముందు చెప్పారు, తర్వాత లేదు ఇజ్రాయెల్ తప్పు చేసిందంటూ నాలుగు ఖర్చుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇది ఇజ్రాయెల్ ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత నా మాట నేను చెప్పిన తర్వాత నా మాటని మీరి ఇజ్రాయెల్ ఇలా దాడులు చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆపడానికి ట్రై చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఓవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇరాన్ ఎందుకు కూరుకుంటుంది? ఇరాన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద తిరిగి దాడులు చేస్తుంది. ఇక్కడ మొత్తం మీద తెలుస్తుంది ఏంటి అంటే, ట్రంప్ బయటకి భజన చేసుకుంటున్నాడు తప్పితే, డబ్బా కొట్టుకుంటున్నాడు తప్పితే, ట్రంప్ని ఏ రకంగా కూడా ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ లెక్క చేయడం లేదు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఒక్కసారి ట్రంప్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఒకరి మీద ఒకరు అంటే సీజ్ ఫైర్కి ఓకే చెప్పి ఇక దాడులు చేసుకో, యుద్ధం అయిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న తరుణంలో ఇరాన్ ఇజ్రాయెల్ ట్రంప్ ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. I didn't like the fact that Israel unloaded right after we made the deal. They didn't have to unload. And I didn't like the fact that the retaliation was very strong. But in all fairness, Israel unloaded a lot. And now I hear Israel just went out because they felt it was violated by one rocket that didn't land anywhere. That's not what we want, I'll tell you. And I'm telling you, I'm not happy about that, Israel, either. They both violated it. I don't think I'm not sure they did it intentionally. They couldn't rein people back. I don't like the fact that Israel went out this morning at all. And I'm going to see if I can stop it. So as soon as I get away from you, I'm going to see if I can stop it, okay? అసలు ఇక్కడ పరిస్థితి చూస్తే అమెరికా నేనేదో సెట్ చేశాను అంటుంది, ఇజ్రాయెల్ ఏమో నేను గెలిచేశాను, నేను అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయిపోయాను అంటుంది. ఇరాన్ మాత్రం ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్లో చూస్తే ఇరాన్ అణుస్థావరాల మీద నేను దాడి చేశానంటూ ఇజ్రాయెల్ అమెరికా చెప్పుకోవడమే తప్ప, నిజంగా అణుస్థావరాల మీద దాడి చేస్తే వాళ్ళ యురేనియం నిల్వలు ఏమైపోయినాయి, ఎక్కడికైనా పోయినాయా, లేదంటే అవి పనికి రాకుండా పోయాయా, లేదంటే ఇజ్రాయెల్ అమెరికా వెళ్ళి వాటిని ఏమైనా తీసుకొచ్చారా? ఏమీ లేదు. ఎక్కడా కూడా కనీసం ఈ లీకేజ్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. రేడియేషన్ లీకేజెస్ ఎక్కడైనా ఖచ్చితంగా కనిపిస్తాయి, స్థావరాలు నిజంగా ధ్వంసం అయితే పూర్తి స్థాయిలో, అది లేదు. సరే ఇరాన్ ఏమైనా చెప్పిందా ఇక ముందు నేను ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాలు చేయను, అణు ప్రయోగాలు నేను చేయను, అణు ఆయుధాలను నేను తయారు చేసుకునేమని చెప్పిందా? అది లేదు. 400 కేజీల 60% పైగా శుద్ధి చేసిన యురేనియంని ఇరాన్ ఆల్రెడీ దాచిపెట్టుకుంది. 10 అణుబాంబులు తయారు చేసుకునే శక్తి వాళ్ళకు ఉంది అని చెప్పి ఓ పక్క ఇప్పటికే వస్తున్నటువంటి డీటెయిల్స్ మనకు తెలుస్తూనే ఉన్నాయి. మరోవైపు మరి ఇజ్రాయెల్ సాధించిందే ఉంది. వీటి గురించే కదా భయపడింది అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. అమెరికా మరి మేము దాడి చేసాం, ఇజ్రాయెల్ దగ్గర అంత స్థాయిలో బాంబులు లేవు, మేము వెళ్ళి బంకర్ బ్లాస్టర్స్ తీసుకొచ్చి మరి మేము దాడి చేసామని చెప్తున్నారు. ఏం సాధించాయంటే సాధించింది ఏమి లేదు. సరే అమెరికా నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను, ప్రపంచంలో నా అంత శక్తివంతులు లేడు, ట్రంప్ నా అంత నాయకుడు లేడు, పీస్ మేకర్ నేను అంతా అని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా ప్రపంచం మొత్తానికి. మరి ట్రంప్ సాధించింది ఏముంది చివరికి? నిజంగా అమెరికా వార్లో ఇన్వాల్వ్ అయ్యి చివరికి సాధించింది ఏముంది అంటే ఏమీ లేదు. ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఎవరు మేము ఓడిపోయాం మేము గెలిచామని చెప్పుకునే పరిస్థితి లేదు.
నిజంగా ట్రంప్ నేనే శాంతిని మొత్తం సెట్ చేశాను, అక్కడ ఇద్దరితో మాట్లాడి శాంతి నెలకొల్పానని చెప్పుకుంటున్నా, కానీ దాని తర్వాత కూడా జరుగుతున్నటువంటి దాడులు చూస్తే అర్థమవుతుంది ట్రంప్ మాటకి విలువ లేదు, అమెరికా ఇన్వాల్వ్మెంట్కి విలువ లేదు, చివరికి సాధించింది కూడా ఏమీ లేదని చెప్పి. మరి యుద్ధం ఇప్పటికైనా ఆగిందా అంటే అది లేదు. రెండు దేశాలు ఓకే అని చెప్పే అంటున్నారు, మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. నా కొలీగ్ సచిన్ మనతో లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు. మొదటి నుంచి కూడా సచిన్ ఈ వార్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు, అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉన్నారు. సచిన్తో ఒకసారి మాట్లాడదాం. సచిన్, తొందరపడి ఓ కోయిల ముందే కూర్చుంది అన్నట్టు ట్రంప్ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇరాన్ ఏమో దాడులు కొనసాగిస్తుంది, మీరు దాడి చేస్తే మీరు ఒకటేస్తే నేను రెండేస్తా అంటూ మాట్లాడుతుంది బాంబులు. ఇజ్రాయెల్ ఓ పక్క ఇవాళ కూడా దాడి చేసిన పరిస్థితి ఇరాన్ మీద కనిపిస్తూనే ఉంది. ఎక్కడా క్లారిటీ లేదు, స్టేట్మెంట్స్లో మాత్రమే కనిపిస్తుంది. అమెరికా ఇటు ట్రంప్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఓకే అని చెప్పేసి, ఇరాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ కంటిన్యూ అవుతుంది సిచ్యువేషన్ యథావిధిగా. సో ఏంటి పరిస్థితి ఇప్పుడు, అసలు ఎగ్జాక్ట్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? మరి ముఖ్యంగా ప్రస్తుతానికైతే మాత్రం ఒక అంతు సిచ్యువేషన్ నార్మలైజ్ అయిందనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఉదయం ట్రంప్ స్థానిక కాలమాన ప్రకారం ఇక్కడ తర్వాత 4 గంటల ప్రాంతం అంటే కనుక వాళ్ళకి స్థానిక కాలమాన ప్రకారం ఒక అరగంట అటు ఇటుగా చూసుకున్నాం. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి సంబంధించి ఆ సందర్భంలో ఆగారు అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇరాన్ దాడులు చేస్తుంది, మిజైళ్లతో దాడులు చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. కూడా దాడి జరిగిందంటూ ఒక చర్చ జరిగింది. బట్ ఇరాన్ ఎక్కడ ధృవీకరించలేదు, నేను చేయలేదు దాడి అని చెప్పి ఇరాన్ పాలకులు అంటున్నారు. బట్ ఈ రెండింటికి సంబంధించి మాట్లాడుకుంటున్నతోనే ట్రంప్ సీరియస్ అయ్యాడు. కమాన్ గైస్, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా చేసుకుంటూ పోతే కరెక్ట్ కాదు చెప్పి ఆ తర్వాత కూడా ఒక చర్చ జరిగింది. మరి ముఖ్యంగా 3 దేశాలకు సంబంధించి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరి ముఖ్యంగా 2-2.5 ప్రాంతంలో కాస్త అప్డేట్ లెక్క వచ్చింది. ఇక్కడ ఈ అంశానికి తీవ్రంగా వ్యతిరేకత మాత్రం తీసుకొచ్చిందనలో ఇక్కడ పూర్తిగా కొట్టిపారాయడం. అయితే ఇరాన్ మాత్రం అఫీషియల్ గా దాదాపుగా ఐ థింక్ అరౌండ్ 2.5-3 ఆ ప్రాంతంలో అనుకుంటాం ఒక నోటీస్ కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పుకుంటున్నట్టు ఇరాన్ అన్నట్టుగా. సో ఈ క్రమంలోనే మరి నిజంగానే వీళ్ళు దానికి కట్టుబడి ఉన్నారా, లేకపోతే ట్రంప్ లాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు మళ్ళీ రంగంలోకి దిగాల్సి వస్తుంది? ట్రంప్ ఏమంటున్నాడు, ఇది నేను ఇద్దరితో మాట్లాడాను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాను. సో ఈ క్రమంలోనే ఇది మళ్ళీ చినికి కానివానిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ దాడి చేస్తుందో ఇజ్రాయెల్ ఇక్కడ రిమెంబర్ నందు ఇజ్రాయెల్ ఏమీ ఒప్పుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. అంటే ఏదో మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, తెలుగులో ఏమంటూ ఉంటామంటే ఒప్పుకున్నట్టు అంటే వాళ్ళు అన్నట్టుగానే కనిపించింది వాతావరణం అంతా. లేకపోతే ఇరాన్ కి సంబంధించి కూడా ఇరాన్ కూడా ఏముంది, నో అగ్రిమెంట్స్ అంటూ ముందు తొలితో చెప్పుకొచ్చింది. ఇక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా ఇజ్రాయెల్ కూడా లేదు. ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ లో అమెరికా మాట అందో అటువంటి మాట అక్కడ కూడా అంది. ఇద్దరు నా దగ్గరకు వచ్చారు, ఇద్దరు అంటే ఇరాన్ ఇజ్రాయెల్ నా దగ్గరకు వచ్చారు, నేను మాటలు జరిపాను, ఇద్దరిని కామ్ డౌన్ చేశాను, శాంతి రైట్ సచిన్, థ్యాంక్ యూ. మొత్తం మీద పరిస్థితి అయితే ఇప్పటికీ సర్దుమణగలేదు, కేవలం స్టేట్మెంట్స్ మాత్రమే సర్దుమణిగినట్లుగా కనిపిస్తున్నాయి. ట్రంప్ డబ్బా కొట్టుకోవడం తప్ప జరిగింది ఏమీ లేదు ఇక్కడ నిజం చెప్పాలంటే అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించినటువంటి ఉత్తర టెహ్రాన్పై దాడి చేసి బబోల్సార్ ప్రాంతంలోని రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో తిరిగి ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది అంటూ మనకు క్లియర్గా తెలుస్తోంది. కాకపోతే ఎప్పుడు ఏ క్షణంలో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందనేది తెలియట్లేదు. మరోవైపు ట్రంప్ బెంగపెట్టేసుకుంటున్నటువంటి పరిస్థితి, నా మాట ఎవరు వినట్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇజ్రాయెల్ ఇలా చేస్తుందని, ఇరాన్ ఇలా చేస్తుందని చెప్పేసి, నేను మాట్లాడతాను, నేను ట్రై చేస్తానని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ముందేమో అంతా నేను సెట్ చేసేసాను, నేను మొత్తం అక్కడ సంధిని కుదిర్చేశానని చెప్పి మాట్లాడినటువంటి అమెరికా ట్రంప్ ఇప్పుడేమో నేను ట్రై చేస్తాను మళ్ళీ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నిజంగా కంట్రోల్ అవుతుందా అనే నమ్మకం వాళ్ళకే లేదనేది మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. ట్రంప్ పరిస్థితి ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అసలు అనవసరం. Like the fact that Israel went out this morning at all, and I'm going to see if I can stop it. So as soon as I get away
900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.